రెడ్డి గారు అంటారు, రాజశేఖర రెడ్డి గారు చేసింది అప్పట్లో తప్పేనంటారా మీరు? అరే సార్, మీరు జర్నలిస్ట్ అయ్యిండు కూడా ఇలాంటి దిక్కుమాల ప్రశ్న అడుగుతారని నేను అనుకోలేదు సార్. దిక్కుమాల ప్రశ్న ఏముందండి? దిక్కుమాల స్థానంగా డిబేట్ నడుస్తా ఉన్నప్పుడు మరి ఆ దిక్కుమాల ప్రశ్నలే అడగాల్సి ఉంటుంది. ఇప్పుడు అడిగిన ప్రశ్న వదిలేసి దిక్కుమాల ధనంగా వెళ్తున్నప్పుడు ఏం చేస్తామని చెప్పండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు పీపీపీ విధానం గురించి కాదు సార్, కార్పొరేట్ వైద్యం చెప్పండి అడిగారు కదా, చెప్పండి. కార్పొరేట్ వైద్యం పేదవాడికి ఉచితంగా అందించిన ప్రభుత్వం. అందులో మీరు కార్పొరేట్ హాస్పిటల్తో ప్రభుత్వం టై అయిపోయిందా? కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బులు ప్రజలు కట్టమందా? విధానం తెలుసుకోండి. ప్రైవేటు విద్యకి ప్రైవేటు వైద్యానికి తేడా ఉంది. ప్రభుత్వం బాధ్యత తీసుకుంటూ ఫీజు రీయింబర్స్మెంట్ లో ప్రజలకి సేవ తత్పరతో చేయడం వేరు, మేము డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు లేకపోవడం వేరు. విద్య వైద్యం పట్ల ఈ కన్సెన్సస్ చూడండి. వీటి మీద ప్రజల అవగాహన ఉంటే మాట్లాడచ్చు. ఎవరికైనా అవగాహన కల్పించాలిగా రాజకీయ నాయకులు కూడా. అలాంటి ప్రశ్నలు అడిగితే చాలా బాధాకరంగా ఉంటాయి. బాధాకరం ఏముంది సార్? బయట ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రజల్లో జరిగే డిస్కషనే మేము మీతో మాట్లాడుతున్నాం. మీలాంటి మేధావులు మరి ప్రజలకి చెప్పండి. ఇవాళ మీరు, నేను మేధావుని కాదు, దయించా చాలా వేసుకుని తిరుగుతుంటాడు వాడు మేధావి అని అడగండి. ఈ విషయంలో చెప్తున్నాను, ప్రైవేటు వైద్యం ప్రభుత్వ పరంగా సామాన్యుడికి అందించడంలో ఆరోగ్యశ్రీ సఫలీకృతం అయితే ప్రజలకు వచ్చిన అప్రహెన్షన్ ఏంటి? ఇందులో ప్రభుత్వంలో అవకతవకలు ఉన్నాయి. ఈ విధానాల మీద ఎండగట్టని నేను మాట్లాడతాను. ఆరోగ్యశ్రీలో అపనంగా 10 కోట్లు తినేశారు, 20 కోట్లు తినేశారు, 100 కోట్లు తినేశారని చెప్పి డిబేట్ పెట్టండి. ఆ తీసుకున్నవాడు వాళ్ళ మీద ప్రక్షాళించి ఖచ్చితంగా డిబేట్ చేయొచ్చు. కానీ సామాన్య ప్రజల స్థితిగతులను ప్రభావితం చేయకుండా, సామాన్య ప్రజలకు అక్కడికి వస్తుంది దాని మీద ఏ విధానం లేకుండా మాట్లాడుతుంటే చాలా బాధాకరంగా. సార్, ఈ ఆరోగ్యశ్రీ అనేది ఒక మాట కార్పొరేట్ హాస్పిటల్స్ లో చూపించడం అనేది ఇదంతా కాకుండా గవర్నమెంట్ దగ్గరే అన్ని పరికరాలు ఉండేటట్టు చేసుకుని కార్పొరేట్ తరాలోనే గవర్నమెంట్లోనే ఎందుకు ప్రభుత్వాలు ఇవ్వలేకపోయినాయి అంటే ఏం చెప్తారు? చాలా బాగా చెప్పారు. ఇప్పుడు రీసెంట్ గా పెట్టిన 17 మెడికల్ కాలేజీలో పులివెందుల మించి సూపర్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ని ఎప్పుడైతే గుంటూరు హాస్పిటల్కి తరలించారో, సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఈ 17 మెడికల్ కాలేజీలో ఉన్న విషయాన్ని ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే? మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే? ఇప్పుడు వచ్చేసరికల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఫసైజ్ చేయడానికి కేజీహెచ్ లాంటి హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ సార్ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉండదు. కానీ బెస్ట్ యూటిలైజేషన్ తీసుకోవాల్సిన ప్రభుత్వ విధానాలు ఏమన్నదే ప్రశ్న. మీకు ఇంకో మాట చెప్తా సార్, ఇవాళ మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ఈ కార్పొరేట్ కి సామాన్య ప్రజలు కుదేలేవుతున్న ఉదంతాలు ఎన్నున్నాయో. ఇప్పుడు మనకి మీరు అన్నట్టు ఆరోగ్యశ్రీని మీరు అన్నట్టు ఫోకస్ చేయొచ్చు, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. కానీ ఆరోగ్యశ్రీతో ముడిపెట్టి ప్రభుత్వ హాస్పిటల్ అంటే డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు. ప్రభుత్వ హాస్పిటల్ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రభుత్వ హాస్పిటల్ పెట్టి మీరు ఆ విధానాన్ని ఎంఫసైజ్ చేస్తే నేను ఒప్పుకుంటా. 1983 నుంచి 2025 దాకా ఉన్న తెలుగుదేశం ప్రస్థానంలో ప్రభుత్వ పరంగా ఒక్క హాస్పిటల్ కూడా పెట్టని వాళ్ళు ఈ పీపీపీ విధానం మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఏ ప్రాథమిక హక్కు ఉంది వాళ్ళు? తలా తోక లేకుండా ఈ నిర్ణయాలు కొన్ని తప్పన్నప్పుడు నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటే ఎలా? ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. ఇక ప్రసాద్ గారు, ఈ బెదిరింపు రాజకీయాల సంగతి ఏం చెప్తారు మీరు? కాదండి, ఎవరు బెదిరిస్తున్నారు? చట్టపరమైన చర్యలు. లోకేష్ గారే 3 పేజీలు అయ్యే, ఇంకా 97 ఉన్నాయి. చట్టపరంగానే వెళ్తాం. కానీ కాటా కుస్తీలు అన్న మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే మాట్లాడతారు. కర్ర తెస్తారా, రాడ్లు తెస్తారా, కరాటా చేస్తారా అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారే. ఎవరు భయం పెడుతున్నారు? మీరే మాట్లాడండి. ఆకు రౌడీలు ప్రభుత్వ పరంగా రౌడీ షీటర్లు ఓపెన్ చేయండి. ఎవరు కాదన్నా రైట్, తప్పేం కాదు కదా. ప్రభుత్వ విధానం, ప్రభుత్వం తన దగ్గర ఉన్నప్పుడు పని చేయవలసిన పని వ్యక్తి ఆయన అయినప్పుడు అవన్నీ మన ఎత్తిమీ పెట్టి వైఎస్ఆర్ సిపి వాళ్ళు వాళ్ళంటే భయం నాకంటే ఎవరు భయం పెస్తున్నారు, ఎవరు భయం పడుతున్నారు? రైట్ ప్రసాద్ గారు మరి కాసేపట్లో మాట్లాడుతూ మనతోటి టీడీపీ నేత సునీత ఉన్నమట్ల గారు జాయిన్ అయ్యారు, అధికార ప్రతినిధి. ఆవిడతో మాట్లాడదాం. సునీత గారు నమస్తే అండి. సునీత గారు ఎస్ సునీత గారు, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు, అలా గతంలో మేము అధికారంలో లేనప్పుడే ఈ బెదిరింపు కార్యక్రమాలకి మేము భయపడలేదు, ఇప్పుడు మేము భయపడతామని గత 2 రోజుల క్రితం ఆయన మాట్లాడారు. ప్రధానంగా ఏంటంటే ఈ ఎవరైతే పెట్టుబడులు పెడతాకు వస్తున్నారో వాళ్ళని వైసీపీ బెదిరిస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోపణ. మీరేం మాట్లాడతారు? అసలు నమస్తే సార్, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. సార్, బెదిరింపు రాజకీయాలకి పునాది వేసిందే వైసీపీ ప్రభుత్వం సార్. 2019లో ప్రజలు వీళ్ళని నమ్మి 151 సీట్లు ఇస్తే వీళ్ళు చేసిందేంటి? 5 సంవత్సరాలు అరాచక పాలన, బెదిరింపులు, భయం లేకుండా, బాధ్యత లేకుండా బెదిరిస్తూ ఈ రాష్ట్ర ప్రజల చేత చీకొట్టించుకుని 11 సీట్లకు పడిపోయిన పార్టీ వైసీపీ పార్టీ.
ఈ రోజు వాళ్ళు ఓడిపోయినా కూడా ఏ మాత్రం భయం గాని బాధ్యత గాని లేకుండా సునీత గారు ఏం బెదిరించారు వైసీపీ వాళ్ళు? వైసీపీ వాళ్ళు ఏం బెదిరించారు? ఉదాహరణకి ఏం చెప్తారు మీరు? బెదిరించారండి, ఏం బెదిరించారు? సార్ వాళ్ళు 5 సంవత్సరాలు చేసిందంతా బెదిరింపు రాజకీయమే సార్. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీ ఉన్నాడు, డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసేసాడు. అది ప్రజలు బెదిరింపులు కాదంటారా? చెప్పండి. డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు, ఆయన పరిస్థితిని ఏ విధంగా అంటే ప్రశ్నిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో ఎవరైనా ప్రశ్నించారు అంటే వెంటనే వాళ్ళ మీద బెదిరింపు రాజకీయం, అరాచక పాలన కేసులు పెట్టడం, ఇదంతా బెదిరింపు రాజకీయం కాదంటారా? బాధ్యత లేని పాలన కాదంటారా? భయం లేని పాలన కాదంటారా? చెప్పండి. సోషల్ మీడియా కార్యకర్తల్ని, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని వైసీపీ పాలనని ఎవరైనా ప్రశ్నించారు అంటే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించడం బెదిరింపులు కాదంటారా? జోగి రమేష్ ఆ ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కర్రలతో దాడికి వెళ్ళడం బెదిరింపులు కాదంటారా? టీడీపీ పార్టీ ఆఫీసు పైన దౌర్జన్యంగా దాడి చేయడం బెదిరింపు కాదంటారా?